ఏ పాయింట్స్ ఈరోజు బాగా కనెక్ట్ అయినటువంటి గుర్తున్నాయా ఏమైనా? ఎనీ 2 పాయింట్స్, 2 to 3 పాయింట్స్? సార్ యాక్చువల్గా ఇఫ్ యూ వాంట్ దెమ్ టు కేర్, వాళ్ళని మనం యాక్చువల్గా కేర్ బాగా చేయాలి సార్. ఈవెన్ వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలి. కేర్ ఫస్ట్, వాళ్ళని కేర్ చేయాలి సార్. ఎవరైతే మన కోసం వర్క్ చేస్తున్నారో వాళ్ళని కొద్దిగా బాగా మనం, మన కోసం వాళ్ళు అంత కేర్ చేసేటప్పుడు వాళ్ళ కోసం మనం కనీసం అదే ఇంటికి వెళ్ళి కొన్ని అలాంటి చేయాలి సార్. ఎస్. ఇంకోటి ఏంటంటే బ్యాకప్ రెడీగా ఉండాలి సార్. యాక్చువల్ గా ప్రతి దాంట్లో మనకి వాళ్ళు ఇప్పుడు క్యాషియర్స్ కానీ, మేము సింపుల్ గా క్యాషియర్స్ ఇద్దరే ఉన్నాం, ఇప్పుడు ఒక డ్రాప్ అయ్యారు, అలాంటి ఆ బ్యాకప్ రెడీగా మనం పెట్టుకోవాలి సార్. ఈవెన్ ఎవరైతే స్కిల్ డాంకీ లాగా హార్స్ మనం ఎవరినైతే చేయాలో అది చేయాలి సార్. ఎంప్లాయ్ మీద పక్కాగా మనం డిపెండ్ కాకూడదు. ఎంప్లాయ్ మీద అయ్యారంటే మనకి ఇది ఇబ్బంది. డిపెండ్ అవ్వాలి. అవునవునవును సార్. యాక్చువల్ గా ట్రైనింగ్ మాడ్యూల్ కూడా ఇదేంటి సార్, యాక్చువల్ గా మేము ప్రైజ్ ఇవ్వం, వాళ్ళు ప్రాక్టికల్ గా నేర్చుకోవాలనే దాంతోనే ఉంటాం. ఇప్పుడు ఈవెన్ ఆ లిస్ట్ ఇచ్చేసామంటే, ప్రైజ్ లిస్ట్ ఇస్తే అది చాలా ఈజీ అవుతుంది సార్. యాక్చువల్ గా ఏమవుతుంది అంటే, వాళ్ళకి మా కాడ ఇప్పుడు 250 grams అడుగుతారు సార్, టక్కన 600 kg అనుకోండి సార్, వాళ్ళు 250 grams అడుగుతారు. వీళ్ళు ఇంక మళ్ళీ వచ్చి అది నేర్చుకునేటప్పుడు 1 month 2 months అవుతుంది సార్. ఈ ప్రాక్టికల్ గానే వెళ్తా ఉంటారు అక్కడ. అలా కాకుండా ఈ లిస్ట్ అవుట్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా దాన్ని ప్రాక్టీస్ చేసుకొని ఈవెన్ తొందరగా అయిపోయేదానికి ఒక 3-4 days లోనే, 1 week లోపల అయ్యేదానికి ఉండదు సార్. అది మాకు అవ్వడానికి 1 month 2 months పడుతుంది. వాళ్ళు ప్రతిసారి కన్ఫ్యూజన్ అవుతారు. ఒక 200 items ఉంటాయి అంటే కేజీ ఐడియా ఉంటుంది, కానీ 250 grams అనేటప్పుడు మళ్ళీ తడబాటు అనేది వస్తుంది సార్. అది కస్టమర్ వన్స్ ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అంటే ఈవెన్ ఒక 200 అన్నారు అనుకోండి సార్, అది 250 ఉండింది అనుకోండి, మీరు ప్రైస్ ఒకటి చెప్తున్నారు, బిల్లింగ్ ఒకటి ఇస్తున్నారు అని అంటారు. అది రెగ్యులర్ గా మిస్టేక్ జరుగుతుంటాయి సార్. ఇప్పుడు ట్రైనింగ్ మాడ్యూల్స్ లోనే వాళ్ళకి ఆ లిస్ట్ ఇచ్చేసామంటే, ప్రైజ్ లిస్ట్ 250 grams, హాఫ్ కేజీ, కేజీ, ఈ 3 వేరియేషన్స్ వాళ్ళకి ఈజీగా బై హార్ట్ చేసుకున్నా కూడా వాళ్ళకి వచ్చేస్తుంది సార్. అది ఓకే. అండ్ ఇంకొక క్వశ్చన్, మీరు ఈ ఏదైతే నాకు ఈ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల, ఈ 1-to-1 కోచింగ్ తీసుకుంటున్నప్పుడు హౌ డు యూ ఫీల్? ఎలా ఫీల్ అవుతున్నారు అసలు మీరు? ఆల్మోస్ట్ లాస్ట్ 3 సెషన్స్ జరిగాయి, ప్లస్ కొన్ని ప్రాక్టికల్ సెషన్స్ ఒక 2 చేసాం మనం. ఎట్లా ఫీల్ అవుతున్నారు తీసుకున్నాను? హౌ డు యూ ఫీల్? బాగుంది సార్. అంటే ఈవెన్ సింపుల్ గా చెప్పాలని అంటే, ఇంతకు ముందుకి ఇప్పటికి, ఇప్పుడు మన గేమ్ ఒక ఇవి ఉంటాయి కదా సార్, ఐరన్ అంటే ఈ మ్యాచ్ ఈవెన్ దాన్ని సాల్వ్ చేస్తారు, పజిల్ సాల్వింగ్ లాగా ఐరన్ తో. ఇంతకు ముందు మేము దానిలాగా ఉండేది సార్ మాటలో చెప్పాలంటే. అంటే ఈవెన్ ప్రాక్టీస్ అయితే దాని వన్స్ ఒకసారి అలవాటు అయింది అనుకోండి సార్, రింగ్ తీయడం, రింగ్ కనెక్ట్ చేసి ఎంత ఈజీగా ఉంటుందో అలా చేసే పన్నే ఒక పర్ఫెక్షన్ లో వస్తున్నాం సార్. దానివల్ల కొద్దిగా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే దేనికి వరి అవ్వాలో, దేనికి వరి కాకూడదు అనేది ఒక క్లారిఫికేషన్ వస్తుంది సార్. ఇంత ముందు ప్రతి దానికి ప్రాబ్లం గా ఫేస్ అయ్యేది, అంటే అంత ఈజీ అయిపోయింది సార్. యాక్చువల్ గా ట్రైన్ అయితే ఎలా ఈజీగా ఉంటుందో, ఇంత ముందు ఏంటంటే మళ్ళీ తెలియని వాళ్ళు కొత్తగా ప్రాక్టీస్ చేసే పనే, కాకపోతే దానికి టైమింగ్ తీసుకొని అయ్యే దానికోసం ఇప్పుడు 10-15 minutes అయ్యేది 1 minute లో ఎలా చేసుకోవచ్చు అనేది ఒక ఇది అవుతుంది సార్. ఓకే. అండ్ ఎక్కడ చేంజెస్ జరిగాయి మీకు లాస్ట్ 3-4-5 సెషన్స్ లో? మనకి సార్ మెయిన్ నేను యాక్చువల్ గా ఎంప్లాయీస్ ఒకటే వరి మీతో ఇదేం సార్. ఆ ఎంప్లాయీస్ కి ఇప్పుడు యాప్ల ద్వారా నేను యాక్చువల్ లాస్ట్ వీక్ నుంచి కొద్దిగా కాన్ఫిడెన్స్ వచ్చింది. మీరు అప్పుడు ఫస్ట్ లో చెప్పినప్పుడు మన అంటే హైర్ ఒక్కసారిగా చేయాలన్నప్పుడు కూడా ఎలా వస్తారనేది ఒక భయం ఉండింది, అంటే కంటిన్యూస్ గా ఎలా వస్తారనేది. ఇప్పుడు దానికి కొద్దిగా ఇది పడింది సార్. అంటే కంటిన్యూస్ గా కాల్స్ వస్తున్నాయి, కాకపోతే నేను వెయిట్ చేస్తున్నాను. మనకి ఈవెన్ ఎంప్లాయీస్ కాల్స్ కూడా ఫస్ట్ కాల్ చేయగానే వాళ్ళు శాలరీస్ అడిగే వాళ్ళు రావడం లేదు సార్. వాళ్ళు కొంతమంది యాంగ్జైటీగా అసలు వస్తున్నారు ముందు, సార్ నాకు జాబ్ కావాలని, శాలరీ గురించి ఇక్కడ మాట్లాడతారు. అలాంటి వాళ్ళు టైం పట్టినా కూడా వస్తారనేది కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. అంటే ఇది ప్రాసెస్, కంటిన్యూ ప్రాసెస్. మీరు మంత్లీ ఇద్దరిని వస్తానే ఉంటారు, అది కంటిన్యూగా చేయాలని చెప్పారు సార్. అసలు ఎట్ పాసిబుల్ అనుకుంటుండేది, వాటి మీద క్లారిఫికేషన్ వచ్చింది సార్ ఇప్పుడు.
ఈ యాప్స్ వల్ల ఇట్ల వల్ల. ఇంతకు ముందు ఆ పేపర్ యాడ్స్ ఇచ్చేది కానీ అది కనెక్ట్ అయ్యేది కదా సార్. పేపర్ లో ఇప్పుడు వీక్లీ ఒకసారి వచ్చిండేది. ఇప్పుడు ఏంటంటే అసలు ఈ లోకల్ యాప్స్ ఉన్నాయని కూడా ఐడియా లేదు నాకు యాక్చువల్ గా. మొన్న మీరు నెంబర్ ఇచ్చినప్పటి నుంచి నేను దాన్ని చేశాను. అంతకుముందు చూస్తే లోకల్ యాప్స్ అంటే రాలేదు సార్. యాక్చువల్ గా నాకు ఒక మెసేజ్ వచ్చింది దాని కాడ నుంచి, యాక్చువల్ గా యూట్యూబ్ లో ఆ నుంచి కనెక్ట్ అయ్యాను. ఈ నెంబర్ గార్డ్ ఉంది, కాకపోతే వస్తారనే కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఇంతకు ముందు మేము వాళ్ళ మీద డిపెండ్ అయ్యేది సార్. స్టాఫ్ మీద డిపెండ్ అయ్యేది, వాళ్ళే తీసుకొని వచ్చేస్తేనే ఇంకా మాకు అవకాశాలు. అలాంటిది ఇప్పుడు దాని మీద అది బాగా కొద్దిగా ఇదేంటి సార్. అటుపోతే వీళ్ళని అసలు ఎలా SOP ఇవన్నీ ఎలా రెడీ చేసుకుంటే, అంటే మనం చేయాల్సిందే వాళ్ళకి క్లారిఫికేషన్ గా ఇప్పుడు అది ఇచ్చేసిన దానివల్ల మనకు చాలా ఫ్రీ అయిపోయాం సార్. కొత్త ఎంప్లాయ్ వచ్చినప్పుడు మళ్ళీ అతను ట్రైన్ చేసి మనం ఎప్పుడు మేము ఈవెన్ ఏదో వర్క్ లో ఉన్నప్పుడు ఆయన కలిసినప్పుడే మాట్లాడతాం సార్ సేల్స్ మ్యాన్స్. అప్పుడు ఎంతవరకు ఉన్నాడో మళ్ళీ మాకు కొద్దిగా ఇది వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక కంటిన్యూస్ ఇది అయిపోయింది కాబట్టి చాలా బెటర్ అయిపోతుంది సార్. సో ఈవెన్ ఇప్పటి వరకు మనకైనా ఇంకా 3 సెషన్స్, ఇంకా మనం 12 సెషన్స్ ఉన్నాయి, ఇంకా ఐ థింక్ 9 సెషన్స్ ఉన్నాయి, ఇంకా ఎక్స్ట్రా 2 సెషన్లు ఉంటాయి దాంట్లో. ఐ హోప్ టెన్షన్ కూడా అదే. మీ బిజినెస్ ఓనర్స్, నేను ఒక మిషన్ పెట్టుకున్నాను, బిజినెస్ ఓనర్ దగ్గర నుంచి తీసుకునే ప్రతి 1 రూపీకి కనీసం 100 to 1000 టైమ్స్ రిటర్న్ జరగాలి వాళ్ళకి అనేది నా ఇంటెన్షన్ కూడా. కనీసం ప్రాఫిట్ మీకు రావాలి, అంత లాభం నేను తీసుకునే మనకి అంత రిటర్న్ మీకు జరగాలి అనే ఒక మిషన్ తో నేను కూడా వెళ్తా ఉన్నాను. 100% సార్. యాక్చువల్ గా మీరు ఫస్ట్ టైం అమౌంట్ అడిగినప్పుడు కూడా మళ్ళీ క్లాస్ లో అంటే ఫస్ట్ క్లాస్ కి కొద్దిగా క్లారిఫికేషన్ సార్. సెకండ్ క్లాస్ కి వచ్చింది, తర్వాత మీరు తీసుకున్నప్పుడు నేను అందుకని పేమెంట్ కూడా 100% నేను దేనికైతే ప్రాబ్లం అనుకుని వచ్చాను అది 100% సాల్వ్ అయిపోయింది. ఇది యాక్చువల్ గా ఇవన్నీ బోనస్ గా ఫీల్ అవుతున్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కనెక్ట్ అవుదాం. మీకు శాంపుల్స్ పంపిస్తాను. మీ పని ఒకటే, ఈ సిస్టమ్స్ ని కంటిన్యూ చేయండి అంతే. ఓకేనా? ఓకే. స్టిల్ నేను మీతో జర్నీలో ఉంటాను కాబట్టి ఈ జర్నీలో మళ్ళీ మాట్లాడదాం. మార్కెటింగ్ సేల్స్ ఏరియాలో కూడా మనం వర్కౌట్ చేద్దాం. ఓకేనా? అలాగే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. 1-to-1 కన్సల్టేషన్ బుక్ చేసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్ కాంటాక్ట్ చేయండి. సో దట్ అక్కడ మీకు విలువైనటువంటి స్ట్రాటజీస్ని నేను షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.